ఈ మహానుభావులు ఎవరైతే మీకు చిత్రాలలో కనిపిస్తారో వాళ్ళందరూ కూడా టైం మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా చేసిన వాళ్ళు అన్నమాట. తక్కువ సమయంలో ఎక్కువ రిజల్ట్స్ ఎలా ఇవ్వాలి అన్నది ఆలోచించేవాళ్ళు. ఆ మహానుభావుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన సమయం దొరికినప్పుడంతా కూడా మీలాంటి విద్యార్థులతో వెళ్ళి ఆయన మాట్లాడేవాడు. ఆయన అడిగారు ఎవరో, మీరు రాష్ట్రపతి తర్వాత మీరు ఏం చేస్తారంటే, చక్కగా వెళ్ళి నేను విద్యార్థులకు చదువు చెప్పుకుంటాను అన్నాడు ఆ మహానుభావుడు. వెళ్ళి అన్నా యూనివర్సిటీలో పాఠాలు చెప్పేవాడు అనమాట. కాబట్టి హీ హాజ్ ప్లాన్డ్ ఆల్రెడీ. ఆయన ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాడు. ప్లాన్ చేసుకోవడం వల్ల స్ట్రెస్సే ఉండదు మనకి. ఎందుకంటే చాలామంది రాష్ట్రపతి అయిన తర్వాత నా జీవితం ఏమైపోతుందో, నాకు ఇల్లు ఉంటుందో లేదో, నాకు ఎక్కడైనా నాకు తగిన సౌకర్యాలు ఉంటాయో లేవో అని చాలామంది ఆలోచిస్తుంటే, ఈయన చూడండి, నేను ఎప్పుడో ప్లాన్ చేసుకున్నాను, నా రిటైర్మెంట్ అయిన తర్వాత నేను వెళ్ళి ఒక లెక్చరర్గా పాఠాలు చెప్పుకుంటాను. కాబట్టి అబ్దుల్ కలాం గారిలో ఎప్పటికీ మీకు స్ట్రెస్